అందరికీ నమస్కారం అండి. గుమ్మడి నరసయ్య గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖమ్మం జిల్లా ఇల్లందు నియోజకవర్గం నుంచి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి ఒక సాధారణమైనటువంటి వ్యక్తి ఈ గుమ్మడి నరసయ్య గారండి. నిజంగా ఈయన జీవితం చాలా మంది రాజకీయ నాయకులకు ఒక పాఠం అండి. ఎందుకంటే ఆ రోజు 1983, 85, 89, 94, 2004 5 సార్లు కూడా ఒక సింగిల్ రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా 5 పర్యాయాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎమ్మెల్యేగా రిప్రజెంట్ చేసినటువంటి వ్యక్తి అండి. ఈ రోజుల్లో డబ్బు ప్రభావం రాజకీయాల్లో ఎంత ఉందో ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయమే. ఎందుకంటే ఈరోజు కేవలం ఒక చిన్న కౌన్సిలర్ స్థాయి లేదా ఒక చిన్న వార్డు మెంబర్ స్థాయి వ్యక్తి కూడా రాజకీయాల్లో ఎంత ప్రభావం చూపిస్తారో మనందరికీ కళ్ళారా చూసి ప్రత్యక్షంగా అనుభవిస్తూ ఉంటాం. అలాంటిది 5 పర్యాయాలు కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసి తనకంటూ ఒక సొంత ఇల్లు కూడా నిర్మించుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వ్యక్తి. అంతేకాకుండా తనకి వంశపారంపర్యంగా వచ్చినటువంటి 2 ఎకరాల భూమితోనే తన జీవితాంతం ముందుకు వెళ్ళినటువంటి వ్యక్తి గుమ్మడి నరసయ్య గారండి. 1983లో మొదటిసారి న్యూ డెమోక్రటిక్ పార్టీ CPI-ML లెనినిస్ట్ అండ్ మార్క్సిస్ట్ పార్టీ తరఫున ఇల్లందు ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇల్లందు నియోజకవర్గం నుంచి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందడం అన్నది అంత ఆషామాషి విషయం కాదండి. ఈ రోజుల్లో ఒక ఎమ్మెల్యే గెలవాలంటే 30 నుంచి 40 కోట్లు ఖర్చు పెడితే గానీ ఒక ఎమ్మెల్యే గెలిచే పరిస్థితి లేదు. డబ్బు అంత ప్రభావవంతమైనటువంటి పరిస్థితులకి తీసుకువెళ్ళింది రాజకీయాలు. అలాంటి రాజకీయ నాయకుల్ని ఆదర్శంగా తీసుకొని నేటి సమాజంలో ఉన్నటువంటి రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎంతో ముందుకి ఆదర్శంగా తీసుకోవాలి, ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉందండి. ఎందుకు అంటే రాజకీయాలంటే కేవలం డబ్బులు సంపాదించుకోవాలి అనేటువంటి ధ్యాసతోనే రాజకీయాలు వస్తున్నటువంటి నాయకులే ఇప్పుడు నేటి సమాజంలో కనిపిస్తారు. కానీ ప్రజా శ్రేయస్సు కోరి, ప్రజల సంక్షేమం కోరి, ప్రజల శ్రేయస్సు కోరే వ్యక్తులు అరుదుగా ఉంటారు. అలాంటి అరుదుగా ఉన్నటువంటి వ్యక్తుల్లో ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి గుమ్మడి నరసయ్య గారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇల్లందు నియోజకవర్గం నుంచి 5 పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొందినా కూడా తన గిరిజనుల పట్ల తనకున్నటువంటి కమిట్మెంట్, గిరిజన సమస్యలు, గిరిజన పడుతున్నటువంటి ఇబ్బందులు, గిరిజన గూడాలకు రోడ్ల సదుపాయం లేకపోతే ఆ రోడ్లు సదుపాయం కల్పించినటువంటి వ్యక్తి, గిరిజన సమస్యల పట్ల ఎంతో పోరాటం చేసినటువంటి వ్యక్తి గుమ్మడి నరసయ్య గారు. అలాంటి వ్యక్తి ఈ రోజు రాజకీయాల్లో ఉండుంటే నిజంగా ఎంత బాగుండేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే నేటి సమాజంలో రాజకీయ నాయకుల యొక్క ధోరణి మనందరం చూస్తూ ఉంటాం. కేవలం ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఆయన కలవటానికి మనకు 100 పర్మిషన్స్ తీసుకోవాల్సినటువంటి రోజులు ఇవి. ప్రజల సమస్యలు చెప్పుకోవడానికి మన ఎమ్మెల్యే ఎక్కడుంటారో తెలియనటువంటి ప్రజలు నియోజకవర్గాల్లో చాలా మంది ఉంటారు. అలాంటి పరిస్థితి నుంచి గుమ్మడి నరసయ్య గారు ఒక సైకిల్ తీసుకొని ప్రతి ఇంటింటికి కూడా ప్రతిరోజు ఎక్కడ సమస్య ఉంటే అక్కడికి ప్రజలు రావడం కాదు, తన్ను గెలిపించినటువంటి ప్రజల దగ్గరకే నేను వెళ్ళాలనేటువంటి భావంతో ప్రతినిత్యం కూడా ప్రజల సమస్యల పట్ల ప్రజల్లోనే బ్రతికినటువంటి వ్యక్తి గుమ్మడి నరసయ్య గారు. ఇల్లందు నియోజకవర్గం నిజంగా 5 పర్యాయాలు గెలుపొందడం అంటే అంత ఆషామాషి విషయం కూడా కాదు. అది కూడా ఒక రిజిస్టర్డ్ పార్టీ కాదు. CPI-ML న్యూ డెమోక్రటిక్ పార్టీ మార్క్సిస్ట్ అండ్ లెనినిస్ట్ పార్టీ తరఫున ఈయన పోటీ చేసి 5 పర్యాయాలు గెలుపొందడం. ఇంత ప్రజాశ్రేయస్సు కోరేటువంటి వ్యక్తులు నిజంగా నేటి సమాజంలో ఉన్నారా? నిజంగా ఈయన్ని ఇప్పుడు నేటి తరం రాజకీయ నాయకులు ఒక ఆదర్శప్రాయుడిగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఆయన్ని ఈ సందర్భంలో గుర్తు చేసుకుంటూ ఈ వీడియో చేయడం జరుగుతుంది.